సార్ వర్సిటాలిటీ అంటే చాలా రోల్స్ చేశారు, చాలా తమిళ సినిమాలు జైభీమ్ లాంటి మూవీస్ చేశారు. కానీ ఇందులో ఒక లైటర్ వే చూసాం, లైటర్ వే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కానీ మీ తాలూకు ఒక ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. ఆ ఎమోషనల్ పార్ట్ గురించి చెప్పండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మజాకా ఈ 2 సినిమాలు చూస్తుంటే మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటో అర్థమవుతున్నాయి. ఫర్దర్గా కూడా ఇలాగే ఉండబోతుంది. ఫస్ట్ ఇమోషనల్ ఇప్పుడు ఎలా చెప్తామంటే స్క్రీన్ మీద చూస్తే ప్రతి వాళ్ళు చలించిపోయే సార్ ఆ ఇమోషనల్ సీన్ 2 దగ్గర ఉంటుంది. ఒకటి మెయిన్ నాకు అన్షు గారికి, నెక్స్ట్ మా రీతు గారు. అది చాలా నేను చెప్పాను ఒకటే, అది ఇప్పుడు మీకు అతిశయోక్తి అవ్వచ్చు. ప్రసన్న గారు చెప్పాను ఈయనకి, ఈ సినిమా అనుకున్న విధంగా అన్ని జనాలకు నచ్చి సక్సెస్ అయితే ఆ పర్టికులర్ సీన్ నేను రీతు గారు చేసిన ఐకానిక్ సీన్కి నిలిచిపోతుంది. ఇమోషనల్ సీన్కి దిస్ గోయింగ్ టు బి రిఫరెన్స్ అండ్ ఐకానిక్ సీన్. అది రైటింగ్ కానీ ఈయన తీసిన విధానం కానీ. ఇక మారుతినగర్ సుబ్రహ్మణ్యం నాకు స్పెషల్గా నా మీద పెట్టి నమ్మకంతో తీసి ఇండివిజువల్ పేరు మీద చాలా తృప్తిని, కెరీర్లో ఒక ఏమంటారు రీఇన్వెంటింగ్ కెరీర్ అంటారు చూసారు, ఎప్పటికప్పుడు మార్చుకొని మనం ముందుకు వెళ్ళకపోతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లోకి అయిపోతాం. అందులో మన తెలుగు పిక్చర్స్ ఏంటంటే మీకు తెలుసు, ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఇక టోపీ తీనేవారు, లాస్ట్కి ఇచ్చేసి సొంతగా డ్రెస్ కుట్టేసుకుంటారు. ఎందుకంటే దురదలు వచ్చేస్తాయి డ్రెస్సులు వేసుకుంటే, ఎవడో ఇచ్చేస్తారు షూ వచ్చేస్తాయి. సో ఓన్ షూ, ఓన్ డ్రెస్సు, ఓన్ బెల్ట్, టోపీ తీసి అలా లాయర్ వేస్తుంది. సో అంత ఈజీగా ఇంకో ప్యాటర్న్ ఎక్స్పెరిమెంట్ చేయరండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం నా మీద తీసి అది చాలా నమ్మకాన్ని ఇచ్చి జనం కూడా ఆదరించేసరికి ఓటీటీలో కూడా చాలా మంచి సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇది దాని ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్ళి డ్యాన్సులు చేసి, ఇది యంగీగా ఉండాలి రమేష్ గారు, ఎనర్జీ అంటాడు ఈయన. షార్ట్కి ముందు కంపల్సరీగా యాక్షన్కి ముందు అనేది ఇది ఎనర్జీ అంటాడు. తక్కువ అలర్ట్ అవుతారు అనమాట. ఆయన ఎనర్జీ ఉంటే కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఆడియన్ ఆలోచించే డైరెక్టర్ అయినా. సో ఇది చాలా రైట్ వస్తుంది. ఇలాంటి పాత్రలు ఒక లీడ్ లాగా సినిమా అంతా చేస్తే ఆనందం అండి. 10 రోజులు 12 రోజులు చేస్తాం, ఆ సమయానికి 1 డే 2 డేస్ చేసి మళ్ళీ డిస్కనెక్ట్ వెళ్ళిపోతాం. సినిమా అంతా చేశాను, దాదాపు ఇది 43 రోజులు 44 రోజులు చేశాను. ఈ సినిమా అంతా ట్రావెల్ చేయడంలో చేసింది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్మెంట్ చేసింది. సో అలాంటి పాత్రలు చేయాలనే ఉంటుందండి, ఎప్పుడు ఎదగాలనే ఉంటుంది కదా, ముందుకు వెళ్ళాలనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.